హాయ్ అండి. భోజనం తిన్న తర్వాత ఇలా తీగలు అయితే పైనుండి కిందకైతే ఒకరు ఈడుస్తూ ఉంటారు, ఇంకొకరు కింద తీగలు పట్టుకొని ఇంకొకరు పక్కలో కట్ట అయితే వేసుకుంటూ ఉంటారండి. అలా కట్ట వేసుకునేటప్పుడు ఇలా కొమ్మలు అయితే సైడ్కి అడ్డం వస్తూ ఉంటాయి, వాటిని అయితే కోసేసి ఒకవైపు అయితే వేస్తారండి. అందులో ఉన్న ఆకలిని అయితే ఇనుప గోరైతే చేతికి వేసుకొని ఇలా ఆకలి అయితే గిల్లుకుంటూ ఉంటాము. ఏ పనికొచ్చే ఆకులున్నా ఒక్కటి కూడా వదలమండి, ఇలా అయితే కోసుకుంటూ ఉంటాము. వీటిని అయితే మనం కట్టలాగా పట్టేసి మనకు అమ్ముకోవచ్చండి. ఈ సీజన్లో రేట్లు అయితే చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ మంచు పడే సీజన్లో అయితే ఆకలి అయితే రావండి, ఇంకా ముడతల్లాగా ముడుచుకునేది లేదా మచ్చలు వచ్చేది అలా ఉంటాయన్నమాట. ఇంకా మా ఊర్లో అయితే ఆగుదోటలు అనేవి చాలా ఎక్కువ అండి. ఇంకా మా తాలూకులోనే చాలా ఆగుదోటలు అంటే ఇంకా మా ఊరు అనేసి చెప్పచ్చు అనమాట. ఎందుకు అంటే మా ఊర్లో ఉన్న ఆకుతోటలు టోటల్గా 23 ఆకుతోటలు అయితే ఉన్నాయండి. చాలామంది ఆకుతోటల పైన డిపెండ్ అయ్యారనమాట. ఇలా కోసుకొచ్చిన ఆకలిని అయితే పట్ట మీద వేసుకొని అప్పటికప్పుడు కట్లు అయితే పట్టేస్తామండి. ఎవరు అడిగితే వాళ్ళకైతే ఇస్తాము, లేదంటే హంగులకు కూడా వేసిస్తామండి. మాకు ఆ రోజు అయితే 25 కట్లు అయితే అయ్యాయండి. ఇంకా బాయ్ అండి.